నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ టీఎస్ టెట్ 2024 సోషల్ స్టడీస్ పీవైక్యూకి సంబంధించి క్విక్ రివిజన్ 2 అనేటువంటి కొన్ని ప్రశ్నలతో అయితే మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ఇందులో ఇంతకుముందు ఎగ్జామ్‌లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలైతే మీ ముందుకు తీసుకోవడం జరిగింది. అంతకంటే ముందుగా ఆల్రెడీ నేను ఒకటి చేశాను. ఫస్ట్‌ది క్విక్ రివిజన్ అని చెప్పేసి అది ఇంకెవరైనా చూడకపోయినట్లయితే కింద లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరైతే చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారనుకుంటున్నాను. ఈసారి మనకు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా చాలా బాగానే ప్రిపేర్ అయ్యారనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఎటువంటిది ఏం లేదు. మీరు చదివిన దాని వరకు చాలండి. ఇప్పుడు ఇదేవైతే ఉన్నాయో షార్ట్ టైమ్‌లో మీకు రివిజన్ అనేటువంటిది క్విక్ రివిజన్ ఎలాంటి ప్రశ్నలకి సమాధానం ఎలాంటివి ఇక్కడ మీకు ప్రశ్న అడగడం జరుగుతుంది. అలాగే వెంటనే మీకు ఆప్షన్‌తో పాటు కాకుండా డైరెక్ట్‌గా ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ యొక్క టైం అనేటువంటిది సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. మరి అంతకంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ కానివ్వండి, సజెషన్ కానివ్వండి, మీ యొక్క ఫీడ్‌బ్యాక్ కానివ్వండి, అలాగే మీకు ఏదైనా డౌట్‌లో ఉన్నట్లయితే గనుక మీరు కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఆ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. అలాగే మరి మీకు ఈ పీడిఎఫ్ కావాలన్నట్లయితే సార్ మాకు పీడిఎఫ్ కావాలని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే దానికి తప్పకుండా మీకు నేను ఇది అవైలబుల్ ఇస్తానండి. మరి ఈరోజు కొన్ని ప్రశ్నలు చేద్దాం. అలాగే అంతకంటే ముందుగా మరి చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్న చూడండి. హిమానీ నదం మోసుకుపోలేక మేట వేసే పదార్థాలని ఏమని పిలుస్తారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే మొరైన్లు అని పిలుస్తారు. రెండవ ప్రశ్న చూడండి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు ఉదాహరణ జనపనార పరిశ్రమ. మూడవది చూసుకున్నట్లయితే సిపిఐను విస్తరించండి. అయితే ఇక్కడ ఆప్షన్‌లో వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా ఓల్డ్ క్వెషన్ పేపర్‌లో చూసుకున్నట్లయితే మనకు కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ ఒకవేళ గనక మీకు క్వెషన్‌లలో ఇలా అడిగి మళ్ళీ కింద ఆప్షన్‌లలో పార్టీలలాగా ఇచ్చేసి మీకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని ఇచ్చారనుకోండి. అప్పుడు ఇదైనా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న చూడండి. కుటుంబం దేనికి సంబంధించినది? అంటే దానికి జవాబు వచ్చేసి ఆయుధాల తయారీకి సంబంధించినది. ఐదవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫ్రాన్స్‌కు చెందిన ఏ సామ్యవాద ఆస్తు ఏ సామ్యవాది ఆస్తుల నియంత్రణ కేంద్రీకృత ప్రణాళిక ద్వారా చేతిలో ఉండాలని ప్రతిపాదించారు? చూడండి. ద్వారా సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించారు. సెయింట్ సైమన్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఆరవ ప్రశ్న. ఏ దేశంలోని తిరుగుబాటుదారులకు మద్దతుగా ఐక్యరాజ్యసమితి విమానాలు ఎగరకూడని ప్రాంతం ప్రకటించిన దేశం? లిబియా. ఆన్సర్. ఏడవ ప్రశ్న చూడండి. ఇక్కడ గృహహింస రూపానికి చెందనది అంటే మనకు చెందినది అని కన్‌ఫ్యూజ్ చేస్తుంటారు. ఇక్కడ గృహహింస అండి. గృహహింస అని పడింది. ఇక్కడ కొంచెం కరెక్షన్ చేసుకోండి. గృహహింస అండి. రైట్. గృహహింస రూపానికి చెందనిది అంటే అక్రమ రవాణా. అక్కడ ఆప్షన్‌లో ఇచ్చినటువంటి ఇదే. మిగతా 3 ఆప్షన్‌లు కూడా గృహహింసకి చెందినటువంటి ఆప్షన్‌లు ఇచ్చారు. అందులో చూసుకున్నట్టయితే ఒకటి మరి ఇబ్బంది కలిగించడము, బాధ కలిగించడము, లేకుంటే మరి అశ్లీల వీడియోలను చూపించడం అని చెప్పేసి, అలాగే బలవంతంగా దాన్ని నొప్పించడము, అలాగే ఇలాగ మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అందులో మనకు అక్రమ రవాణా అనేటువంటిది కాదు కాబట్టి చెందనిది అనేటువంటిది మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ 1856లో జార్ఖండ్‌లో బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించిన ఆదివాసీలు ఎవరని ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఆప్షన్‌లో సంతాలీలు రైట్. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్పొరేట్ పన్ను దేనిపై విధించబడుతుంది? ఆన్సర్ వచ్చేసి లాభంగా వచ్చే ఆదాయంపై ఈ కార్పొరేట్ పన్ను అనేటువంటిది విధించడం జరిగింది. కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏ సంవత్సరంలో క్యోటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకం చేయబడింది? చూసుకున్నట్లయితే 1997 దీని యొక్క సరైన సమాధానం. 11వ ప్రశ్న చూడండి. భారతదేశం సుమారుగా ఏ 2 అక్షాంశాల మధ్య ఉంది? ఇక్కడ చూసుకున్నట్లయితే 8 మరియు 37 నార్త్ డిగ్రీల కోణంలో అయితే మనకు భారతదేశం అనేటువంటిది ఉండడం జరిగింది. 12వ ప్రశ్న చూడండి. ఏ రోజు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినది? ఆన్సర్ వచ్చేసి 11 నవంబర్ 1918. 13వ ప్రశ్న చూస్తున్నట్లయితే ఏజెంట్ ఆరెంజ్ అనునది అంటే ఆన్సర్ వచ్చేసి అత్యంత విష పదార్థం అని చెప్పేసి దీని యొక్క సరైన సమాధానం. నెక్స్ట్ ఇక్కడ
14వ ప్రశ్న చూసుకున్నట్లయితే మైరా పైబి అను పదానికి అర్థం. సరైన సమాధానం వచ్చేసి కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని చెప్పేసి ఇది ఆప్షన్‌లో కరెక్ట్ సమాధానం ఇవ్వడం జరిగింది. మరి 15వ ప్రశ్న చూసుకున్నట్లయితే దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ఏమంటారు? అంటే ప్రపంచీకరణ అని చెప్పేసి అంటారు. 16వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఏ రోజు భారత ముసాయిదా రాజ్యాంగ ప్రతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభ ముందు ఉంచారు? ఆన్సర్ వచ్చేసి 26 జనవరి 1949. 17వ ప్రశ్న చూడండి. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కాలం ఎంత? దీనికి సరైన సమాధానం 3 సంవత్సరాలు. 18వ ప్రశ్న నిర్భయ చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 2013 దీని యొక్క సమాధానం. 19వ ప్రశ్న చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ వచ్చేసి 12. అంటే సరైన సమాధానం 12. ఇది అందరికీ తెలిసినటువంటిది అయినా కూడా మనకు ఎగ్జామ్లో అడిగారు కాబట్టి ఇది మీ ముందుకు తీసుకోవడం జరిగింది. 20వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రసిద్ధిగాంచిన సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసిన సుల్తాన్ చూసుకున్నట్లయితే మహమ్మద్ గజని. 21వ ప్రశ్న చూసుకున్నట్లయితే హౌజియే సుల్తానీని ఈ విధంగా కూడా పిలిచేవారు. అంటే దీన్ని చూసుకున్నట్లయితే రాజుగారి జలాశయం అని కూడా పిలిచేవారు. 22వ ప్రశ్న చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపొందించడానికి ప్రప్రథమ సోపానం ఏది? ఇక్కడ సోపానం ఏది అని చూసుకున్నట్లయితే మరి బోధన లక్ష్యాలను ఏర్పరచుట. 23వ చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర పరిధి యొక్క 3వ స్థాయి విస్తరించు ప్రాంతం. ఆన్సర్ వచ్చేసి రాష్ట్రం. 24వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఒక విద్యార్థి పటభాషను అక్షర రూపంలోనికి అనువదించగలుగుట వలన సాధించబడిన లక్ష్యం అవగాహన. ఆన్సర్. 25వ బిట్ చూడండి. కిల్పాట్రిక్ ప్రకారం ఒక సామాజిక వాతావరణంలో హృదయపూర్వకంగా చేపట్టే ప్రయోజనాత్మక కృత్యం అంటే ఒక అని డాష్ ఇచ్చారు. దాని యొక్క సరైన సమాధానం ప్రాజెక్ట్. మిగతావన్నీ కూడా మనకు రాంగ్ అనమాట. ఇదొకటి మనకు కరెక్ట్ అవుతుంది. 26వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఉపన్యాస పద్ధతి ద్వారా జరిగే తరగతి బోధన చిన్న మొక్కలపై కురిసే వడగళ్ల వానల ఉంటుంది అని పేర్కొన్నవారు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. 27వ ప్రశ్న చూడండి. విద్యార్థుల శారీరక మరియు మానసిక సామర్థ్యాలను సమైక్యపరచుటకు సాధ్యపడే బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి అనేటువంటిది దీనికి సరైన సమాధానం అవుతుంది. 28వ ప్రశ్న చూడండి. ఒక సూత్రాన్ని ప్రతిపాదించి దానిని సరిచూడటానికి ఉపయోగకరమైన పద్ధతి. దీనికి సరైన సమాధానం వచ్చేసి నిగమన పద్ధతి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఫస్ట్ మనం రూల్ చెప్తాం. రూల్ చెప్పిన తర్వాత దాని తర్వాత ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా చెప్తాం అనమాట. అలాగా దీంట్లో మనకు నిగమన పద్ధతి. మరి 29వ చూసుకున్నట్లయితే ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు భారత స్వాతంత్ర ఉద్యమం అను పాఠ్య బోధనకు టైమ్ లైన్ ఉపయోగించెను. ఈ గ్రాఫ్ డాష్ అని చెప్పేసి ఇచ్చారు. దానికి సరైన సమాధానం ఒక లక్ష్యాన్ని ఉపయోగించి గీచినది అని చెప్పేసి సరైన సమాధానం అవుతుంది. మరి 30వ ప్రశ్న చూడండి. సూక్ష్మ బోధన చక్రము అంటే మైక్రో టీచింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఫస్ట్ యోజన అంటే ప్లానింగ్, తర్వాత టీచింగ్, తర్వాత ప్రతిపుష్టి, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం, మళ్ళీ దాని తర్వాత పునః యోజన, పునః బోధన, తర్వాత వచ్చేసి పునః ప్రతిపుష్టి అని ఉండాలి. ఇక్కడ మరి చూసుకున్నట్లయితే ప్రతిపుష్టి అని పడింది. దీన్ని పుష్టిగా మార్చుకున్నట్లయితే శిష్టి అని చెప్పేసి ఇది మనకు కరెక్ట్ అవుతుంది. రైట్. మరి ఇప్పుడు దాకా మనం
30 క్వెషన్‌లు అయితే చేసుకోవడం జరిగింది కాబట్టి, మరి మీకెలా అనిపించింది? మీకు యూజ్‌ఫుల్ అయిందని అయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే నాకు కింద మరి యెస్ సార్ అని చెప్పేసి కూడా కామెంట్ చేయవచ్చు. అలాగే పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళైతే మరి యెస్ సార్ పీడిఎఫ్ కావాలని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు అవైలబుల్ చేస్తానండి. అందరూ కూడా మీ ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక క్లాస్‌లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.